ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంటికి వచ్చిన సోనికి కారం కాఫీ ఇస్తుంది. ఆ కాఫీ ఆదిలక్ష్మి తాగేస్తుంది. తాగేసిన తర్వాత ఒక్కసారిగా గావు కేక పెట్టేస్తుంది. ఆ పెట్టుడికే అందరూ షాకింగ్గా చూస్తారు. వెంటనే ఆదిలక్ష్మి కారంతో విలవిలలాడుతూ ఉంటుంది. కారం కారం అని చెప్పేసి ఈ విధంగా కిచెన్లోకి వచ్చి ఇక చక్కెర గిట్ల పెట్టండి అని చెప్పేసేసరికి కౌశిక్కి అందరు కలిసి కిచెన్లోకి వస్తారు. వెంటనే చక్కెర ఇచ్చేస్తుంది. ఇదంతా కావాలని మీ పిన్ని నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి ఇదో ఎత్తుగడ వేసింది కౌశికి, ఇంకా అర్థం కావట్లేదా అని చెప్పేసి ఈ విధంగా ఆదిలక్ష్మి అంటూ ఉంటుంది. అయినా నా మీద ఎందుకు నింద వేస్తున్నావు? మీరు బాగానే ఉన్నారు, నేనేం తప్పు చేశానని చెప్పేసి నా మీద నింద వేస్తున్న వదిలి గారు అని చెప్పేసి వైజయంతి అంటుంది. ఇది కావాలని చేయకుంటే మరి దేని గురించి నన్ను ఎప్పుడైతే ఇంట్లో నుంచి పంపించాలనే మీరు ఎత్తుగడ వేస్తున్నారని నాకు తెలియదు అనుకుంటున్నారా అని ఆదిలక్ష్మి అంటుంది. అయినా మిమ్మల్ని ఎవరు ఆ కాఫీ తాగమన్నారు? నేను నీ కాఫీ ఇవ్వనన్నాను కదా, మళ్ళీ ఎందుకు తాగో పిన్ని అని చెప్పేసి నిషి అంటుంది. అందులో కారం కలిపామని చెప్పేసి ఆల్రెడీ నీకు చెప్పాలా? కారం కలిపిన కాఫీ మీరెందుకు తాగారు? అసలు కాఫీలో కారం ఎందుకు కలిపావు నిషి అని కౌశిక్ అడిగేసరికి జగదాత్రి షాక్ అయిపోతుంది. నిషి వైజయంతి గుడ్కలు వేస్తూ ఉంటారు. అప్పటికే జగదాత్రి అది షుగర్ అనుకొని అలా కలిపింది వదిన, అంతే. అయినా అంత దీర్ఘంగా కాఫీ కలిపి చేయాల్సిన అవసరం ఏముంది? అయ్యో మేడం, మీకు అర్థం కావట్లేదా? ఆ కాఫీ కలిపింది నాకే అని చెప్పేసి సోని అంటుంది. అయినా సోని, నువ్వేంటి ఇంటికి రావద్దని చెప్పాను కదా, ఏదైనా ఆఫీస్ ఇంపార్టెంట్ అయినా కూడా సరే నువ్వు కాల్ చేసి ఏదైనా ఆఫీస్లోనే క్లియర్ కావాలి, ఇంటి దాకా రావడం కరెక్ట్ కాదు. లేదు మేడం, అర్జెంటుగా కొటేషన్ పంపించాలి, సంతకం తీసుకోవాలి, అందుకే వచ్చాను. యువరాజ్, వెంటనే ఆ పని చూసి సోనీని పంపించేయి, అర్థమైందా అని చెప్పేసి సెరాక్ అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తాడు. ఈలోపు నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది, లోపల మళ్ళీ ఏం జరుగుతుందిరా అని. అత్తయ్య, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నిషి, ఏంటి అనుమానం? అసలు ఎందుకు ఇంతగానం నీ మెదడు నువ్వే ఇలా సగం సగం ఆలోచించి నీ లైఫ్ను ఇలా స్పాయిల్ చేసుకుంటున్నావు? వదిన, దాని గురించి నీకు తెలియదు, అది కావాలని ఇంటికి వచ్చింది యువరాజ్ సంతకం పేరు పెట్టుకొని. అది ఏం చేస్తుందో నాకు బాగా తెలుసు వదిన అని విధంగా అనుకుంటుంది. ఆహా, మంచి టైం దొరికింది, ఈరోజు ఖచ్చితంగా వీళ్ళ బంధాన్ని దూరం పెట్టాలి అని విధంగా అనుకుంటుంది. వెంటనే దాసోని సంతకం పెడతా అని చెప్పేసి తన రూమ్లోకి తీసుకెళ్తారు. ఈలోపు సార్, ఫైల్ మీద సంతకం పెడితే నేను వెళ్తాను సార్ అనేసరికి ఇస్తుండగా కింద పడిపోతుంది ఫైల్. అంటే సోని పడేయాలని పడేస్తుంది. ఇక్కడ నిషికి టెన్షన్ పడుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళేసరికి గడియ పెట్టుకుంటారు. పిలుస్తూ ఉంటుంది నిషి, అయినా డోర్ తీయడు. నిషి, ఇంపార్టెంట్గా మాట్లాడుకుంటున్నావు, మళ్ళీ నువ్వు గొడవ చేయాలని చూడకు అని అనేసరికి వెంటనే నిషి అక్కడ మిర్రర్ ఉంటుందన్నమాట, అందులో ఏం జరుగుతుందో వీళ్ళకి కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిపోతుంది నిషి అనుమానంతో. వెళ్ళేసరికి లోపల వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ మాట్లాడుకోవడం ప్లస్ కింద పడిపోవడం. అది వెంటనే సోని తీయబోతుండగా ఒక్కసారి నడుము పట్టుకున్నట్టు నాటకం ఆడిస్తుంది. అలా పట్టేసుకునేసరికి ఏమైంది సోని అనేసరికి, సార్ నడుము పట్టేసింది సార్ అని చెప్పేసేసరికి సరే సోని బెడ్ మీద కూర్చో అని చెప్పేసి అలా కూర్చోబెడతాడు. సార్ బాగా పెయిన్ వస్తుంది సార్ అనేసరికి ఈలోపు నిషి మిర్రర్ నుంచి చూస్తూ ఉంటుంది. మళ్ళీ ఏం జరుగుతుందని చెప్పేసి జగదాత్రి నిషి వెనకాల వైజయంతి అందరూ కలిసి వస్తారు. ఆ మిర్రర్ నుంచి చూస్తూ ఉంటారు. ఇక్కడ వెంటనే సార్ జన్మం పెట్టండి సార్, కాస్త రిలీఫ్ అవుతుందేమో, ఆగు సోని అని చెప్పేసి వెంటనే సోనికి నడుము దగ్గర జన్మం పెడుతూ ఉంటాడు. ఇది చూసి ఒక్కసారిగా జగదాత్రి వైజయంతి షాకే చూస్తూ ఉంటారు. వెంటనే నిషి కోపంతో యువరాజ్ అని గట్టిగా అరుస్తుంది. లోపల ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేసరికి సంతకం పెట్టడానికి తీసుకొచ్చాను కదా, ఏం మాట్లాడుతున్నావు, సంతకం కోసమా అని చెప్పేసి వెంటనే యువరాజ్ చెంప పగల కొడుతుంది నిషి. నిషి కొట్టడంతో యువరాజ్ కూడా నిషి చెంప పగల కొడతాడు. అబ్బా, నేను అనుకున్నట్టుగా ఉంటుంది సోని. ఈలోపు సార్, నా వల్ల మీరు గొడవపడడం ఏంటి సార్
నా వల్ల గొడవ పడడం ఏంటా? జరిగిందంతా నీ వల్ల కదనే. నువ్వే కదా కావాలని నా మొగుడిని నీ కొంగుడు కట్టేసుకొని ఈరోజు నన్ను కొట్టేంత స్థాయికి తీసుకొచ్చావు. ఏ రోజు కూడా యువరాజ్ నా మీద చెయ్యి వెయ్యని వాడు ఈరోజు చెయ్యి వేశాడంటే దానికి కారణం ఎవరే? నువ్వే కదా. ఏంటి మేడం అలా మాట్లాడుతున్నావు? సోనీ, ఇక్కడ నుంచి వెళ్ళిపో. మా పర్సనల్ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో అని అంటుండగా, అక్క ఒక్క నిమిషం, ఇదంతా గొడవ వచ్చిందే సోనీ వల్ల. మళ్ళీ తనని పంపించడం ఏంటక్క? సోనీ ఇక్కడ ఉండు. అసలు నిషి ఏంటిది ప్రాబ్లం? సోనీ రావడంతో ఎందుకంత అనుమానం పడుతుంటావు? కళ్ళ ముంగట కనిపించింది అది అబద్ధం అని చెప్పేసి అన్నావే, అది దాన్ని నడుము పట్టుకుందని చెప్పేసి దానికి అమృతాంజన్ రాస్తావు అంటే దాన్ని ఏమంటారు? అసలు నువ్వేమనుకుంటున్నావు నిషి? మా మధ్య ఏదో ఉందని అనుకుంటున్నావా? యువరాజ్, మళ్ళీ తప్పునంతా కప్పి పెట్టాలని చూడకు. అయినా జరిగిన దానికి నిజం చెప్తే ఏమైంది అని ఈ విధంగా కేదర్ అంటుండగా, అరే మా భార్యాభర్తల సంబంధంలో నువ్వు మాట్లాడడానికి జోక్యం చేసుకోవడానికి వీల్లేదు, నోరు మూసుకొని నీ పనేదో నువ్వు చూసుకోరా అని యువరాజ్ కేదర్ అంటాడు. ఇక ఈ విధంగా వైజయంతి అంటుంది, అబ్బోడా తప్పు చేసిందా కాకుండా అందరి మీదగా గట్టిగా మాట్లాడుతుండవా అని అంటుండగా, నేనేం తప్పు చేశానమ్మా? అయినా తప్పు చేస్తూ ఉంటే ఇక్కడ ఇంట్లో తప్పు చేయాల్సిన అవసరం లేదు కదా, బయట దొరుకుతూ ఉంటుంది కదా. అయినా ఇలా అన్నీ అపార్థం చేసుకొని కావాలని నిషి గొడవ చేస్తుంది, అది ఎవరు అర్థం చేసుకోవట్లేదు. సార్, నా వల్ల మీరందరూ కలిసి గొడవ పడడం నాకు ఇష్టం లేదు సార్ అని ఈ విధంగా అంటుండగా, ఏంటే వేషాలని వేస్తూ కాపురంలో చిచ్చు పెడుతూ మళ్ళీ తెలియనట్టు మాట్లాడుతున్నావా అని చెప్పేసి నిషి అంటుంది. నిషి, నువ్వు మర్యాదగా మాట్లాడు. అసలు ఏంటి యువరాజ్, తప్పంతా నేను చేసినట్టుగా నన్ను దబాయించినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పేసి నిషి మాట్లాడుతుండగా, అసలు నువ్వు లైఫ్ లాంగ్ ఇలా అనుమానం పడుతూనే ఉంటావు. అసలు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. యువరాజ్, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. చేసినంత తప్పు చేసి మళ్ళీ ఎన్ని మాట్లాడుతున్నావురా అని చెప్పేసి కౌశికి అంటుంది. అనడానికి ఏముందక్క, తను వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా కాలు జరిగింది, స్లిప్ అయితే నడుము పట్టుకుంది, అలా అని చెప్పేసి ఓవర్గా కలెక్ట్ అయిపోతావా? ఇక్కడ జగదాత్రి నిషి పిన్ని ఉంది కదా, అంతేకాని ఇలా చేస్తే ఏ ఆడపిల్లకైనా అర్థమవుతుందా చెప్పేది నీకేమన్నా? నేను మాత్రం ఏ తప్పు చేయలేదక్క. సరే గొడవ పక్కన పెట్టు, వెంటనే సోని ఇక్కడ నుంచి పంపించేయి అని కౌశిక్ అంటుంది. లేదు, ఈరోజు తాడో పేడో తెలుసుకోవాలి వదిన. అసలు యువరాజ్ నాతో జీవితాంతం పంచుకోవాలనుకుంటే ఆ సోనిని ఇంటి మొక్కనే కాదు కదా ఆఫీస్లో కూడా ఉండనియడానికి వీల్లేదు. లేకపోతే నేను వద్దనుకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. బెదిరిస్తున్నావా? వెళ్తా అంటున్నావు కదా, వెళ్ళు, నీ దారేదో నువ్వు చూసుకో. ఏంటి యువరాజ్, అసలు మతుండే మాట్లాడుతున్నావా? భార్యాభర్తల బంధం అంటే టైంపాస్ అనుకుంటున్నావా? అసలు నిషి, నేను చెప్తున్నాను, నువ్వు కూల్ అయి యువరాజ్తో మాట్లాడడం నేర్చుకో అని జగదాత్రి అంటుంది. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడినా కూడా దీనివల్ల నా కాపురంలో చిచ్చు జరుగుతూనే ఉంది. అయినా ఇదంతటి కారణం నువ్వు కాదా? దీన్ని తీసుకొచ్చి కావాలని నా కాపురంలో చిచ్చు పెట్టి నువ్వు కదా. అసలు ఏం మాట్లాడుతున్నావు నిషి? జగదాత్రికి ఏ సంబంధం? లేనిపోని అన్ని ఈ అనుమానాలతోనే ఇలా నీది నువ్వే కాపురంలో చిచ్చు పెట్టుకోవడం అన్నీ ఆలోచించడం తప్ప లేం లేదు అని చెప్పేసి ఈ విధంగా కౌశికి అంటూ ఉంటుంది. నీకు తెలియదు వదిన దీని నంగ వేశాలు, అయినా ఇదంతా అవసరం లేదు. యువరాజ్ దాన్ని మెడలు పట్టుకొని బయటికి గంటి, అది ఆఫీస్లో అడుగు పెట్టడానికి వీలేదు. నాతో పాటుగా జీవితం పంచుకొని హ్యాపీగా ఉండాలనుకుంటే దాన్ని పంపించేయి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఎట్టి పరిస్థితిలో వెళ్ళదు. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు నాతోని ఉండాలనుకుంటే సైలెంట్గా ఉండు, అంతేకాని ఆఫీస్ నుంచి వెళ్ళి సోనికి ఇంటికి వచ్చి నాతో మాట్లాడుతుంటే నువ్వు ఇంట్లో రాద్దంతం చేసి గొడవ పడితే ఇక నీ ఇష్టం. అంటే నాకంటే ఎక్కువ సోనేనా? చెప్పను కదా, పర్సనల్ విషయాలు అనేది ఇంటి మట్టుకే, ఇది ఆఫీస్ విషయం కాబట్టి తను ఇక్కడి దాకా వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్గా జరగడం వల్ల, అంటే ఎప్పుడు వచ్చినా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటుంది. ఆ రోజు వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరి మీద ఒకరు పడ్డారు. సరే, ఆ రోజు అంటే అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. మరి
ఇంకా అర్థం కావట్లేదా? అది నిన్ను బుట్టలో వేసుకోవడానికి, ఈ ఆస్తి మొత్తం దాని పేరు మీద రాయించుకునడానికి, నా కాపురంలో చిచ్చు పెట్టడానికి. యువరాజ్ ఇదంతా దివ్యంగా చేస్తుంది. మీరు మాట్లాడకని ముందే చెప్పాను కదా, మీకు అవసరం లేదు అని చెప్పేసి దాత్రిని అంటూ ఉంటాడు. ఏంట్రా ఎవరు మాట్లాడితే మీకు అవసరం లేదంటున్నావు అని చెప్పేసి కౌశిక్ అంటుంది. అక్క ఇప్పుడు చెప్తున్నాను, సోని వస్తుంది వస్తుంది అని చెప్పేసి తన భుజం మీద చెయ్యి వేసరికి నిషి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే లోపలికి వెళ్ళి లగేజ్ సర్దుకుంటుంది. ఇక నువ్వు అంతలా భార్య ముంగట్నే నాకంటే ఎక్కువ అదే అని చెప్పేసి అన్నావు కదా, ఇక వెళ్ళిపోతాను. అమ్మి ఏంటమ్మి ఏంటి పిచ్చి నేనేం లేదత్తయ్య, ఓపిక నశించేది. ఇక యువరాజ్ మారడని అర్థమవుతుంది. నిషి పిచ్చి పిచ్చిగా ఆలోచించి కాపురంలో నువ్వే కావాలని చిచ్చు పెట్టుకోకు. నేను ఎవ్వరు చెప్పినా వినను. ఏంటమ్మా అంతలా బతిలాడుతున్నారు? అంతలా అదేదో నాతో హ్యాపీగా ఉన్నట్టు చేస్తున్నారు. పంపించేయి, మీకెవ్వరికి చేత కాకుంటే దాన్ని నేను బయటికి గంటేస్తానని చెప్పేసి వెంటనే నిషి చేయి పట్టుకొని హాల్లోకి లాకొచ్చి బయటికి గంటేస్తూ ఉంటాడు. ఇక అందరూ షాక్ అయిపోతారు. ఇదిలాగా ఉండగా ఇక దాత్రికి ఫోన్ వస్తుంది. వెంటనే ఇక సాధు సార్ కాల్ చేస్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి అక్కడ సాధు సార్ ఒక పర్సన్ గురించి చెప్పడానికి ఆఫీస్కి పిలిపిస్తాడు. ఇక ఒక అమ్మాయి మీ టీంలో జాయిన్ కావడానికి పొటెన్షియల్స్గా తను చాలా కష్టపడి ఎగ్జామ్ రాసి మీ టీంలో చేరడానికి ఇంత దూరం వచ్చింది. తనని నువ్వు ఎంకరేజ్ చేయాలి. ఇక తను భక్తి శ్రద్ధ అన్నీ కలిగి ఉంటాయి. కాస్త తొందరపాటు ఎక్కువ. కాకపోతే మీ టీంతో వర్క్ చేస్తే తనకు చాలా ఇంప్రెస్ వస్తుంది, ధైర్యం వస్తుందని చెప్పేసి ఇక మీ టీంను ఎంచుకుంది. కాబట్టి తనకి నువ్వు హెల్ప్ చేస్తూ తనకి ధైర్యం అన్నీ చెప్పాలి అని అంటుండగా, ఎవరు సార్ అమ్మాయి అని చెప్పేసి అనేసరికి సింధు అని చెప్పేసి పిలుస్తుండగా ఒక రెడ్ డ్రెస్ వేసుకొచ్చుకొని కాళ్ళకు పట్టీలు పెట్టుకొని అలా ఇక ధూపం వేసుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది. జేడి తనని చూసి షాక్ అయిపోతుంది. లోపలికి వచ్చిన తర్వాత అందరికీ ఇక నమస్కారం పెడుతుంది. హాయ్ మేడం, హాయ్ సార్ అని చెప్పేసి ఈ విధంగా నమస్కారం పెడుతూ ఉంటుంది. నా పేరు సింధు మేడం, మీ టీంలో చేరి ఇక మీలాగా ఒక పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను మేడం అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే సింధుని చూసి జేడికి ఎక్కడో అనుమానం. అంటే ఆ అనుమానం ఎలా ఉందంటే, అసలు నిజంగానే తను మా టీంలో చేరడానికి వచ్చిందా లేకపోతే ఎవరైనా పంపిస్తే వచ్చిందా అన్నట్టుగా జేడి తనని థింక్ చేస్తూ ఉంటుంది. మరి తన అనుమానమే నిజమవుతుందా? మేనన్ పంపించిన సింధువా ఒకవేళ, లేకపోతే తను నిజంగానే ఇక వీళ్ళ టీంలో చేరడానికి వచ్చిన అసలు సింధునా అనేదే జేడి కనిపెడుతుంది. నా అంచనా ప్రకారం అయితే మేనన్ పంపించిన సింధు జేడిని ఓడించడానికే కావాలని సింధు ఈ రూపంలో ఇక జేడి టీంలో చేరడానికి వచ్చిందని అనుకుంటున్నా. మీరేం కామెంట్ చేస్తారో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ అగైన్. ఈ ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తూ ఇంకేమేమి సీరియల్ కావాలనో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.